హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రోడ్స్లో కానీ కెనాల్ వర్క్స్లో కానీ కటింగ్ చేస్తున్నప్పుడు ఎంబాట్మెంట్కి మనం లెవెల్స్ ఎలా తీసుకోవాలనే దాని గురించి చూడొచ్చు. సో మనం నార్మల్గా ఏదన్నా రోడ్ కన్స్ట్రక్షన్ కానీ కెనాల్స్ కానీ చేస్తున్నప్పుడు మనకి లెవెల్స్ అనేది ఉంటుంది, అంటే ఫినిషింగ్ లెవెల్స్ అనేది ఇస్తారు. ఫినిషింగ్ రోడ్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ అంటాం, కెనాల్స్లో అయితే ఫినిషింగ్ లెవెల్ అంటారు. సో ఈ లెవెల్ ఏంటంటే మనకి రోడ్ యొక్క టాప్ సర్ఫేస్ ఎంతైతే ఉంటుందో, అంటే సీసీ రోడ్ అయితే సీసీ రోడ్ ఫినిషింగ్ టాప్లో ఎంత ఉంటుందో అంత, లేదు బీటీ రోడ్స్ అయితే బీటీ రోడ్ వేసిన తర్వాత దాని కింద వేసే లేయర్స్ అన్నిటిని యాడ్ చేసుకుని టాప్లో టాప్ మోస్ట్ లేయర్ యొక్క లెవెల్ అనేది ఇది ఉంటుంది. సపోజ్ ఎక్స్ అనుకోండి, ఇది మనం వేస్తున్న రోడ్ అనుకోండి, ఇది వేసిన తర్వాత లెవెల్ అనుకోండి. ఒకవేళ ఇక్కడ ఎఫ్ఆర్ఎల్ అనేది ఒక 26 కిలోమీటర్స్ ప్లస్ 320 మీటర్స్లో ఎఫ్ఆర్ఎల్ ఎంత ఉండాలో సంథింగ్ ఎక్స్టర్నల్ అన్నాను కదా, ఎక్స్. ఈ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎఫ్ఆర్ఎల్లో వై రావాలి. దానికి ఏమంటుంది 26 ప్లస్ 320. 26 అంటే దీన్ని మనం చైనీజ్లో అంటాం. రోడ్స్లో బిల్డింగ్స్లో అయితే చైనీజ్లో ఉండవు, అంటే పెద్ద ప్రాజెక్ట్స్లో అయితే తప్ప. రోడ్స్ నెక్స్ట్ ఇరిగేషన్ వచ్చేటప్పటికి మనం చైనీజెస్లో మెజర్ చేసుకుంటాం, అంటే కిలోమీటర్స్లో. ఫస్ట్ కిలోమీటర్ వస్తుంది, తర్వాత మీటర్స్ ఎంతైతే ఉన్నాయో ఆ మీటర్స్లో వస్తుంది. ఇది 320 మీటర్స్ అయింది కదా, ఇది 310 ఉండొచ్చు, లేకపోతే 330 కూడా ఉండొచ్చు. అంటే మనం వెళ్ళేది ఫ్రంట్ సైడ్ వెళ్తే 320 వస్తుంది, బ్యాక్ సైడ్ వస్తే 310, అలా ఆపోజిట్లో మనం వెళ్ళే డైరెక్షన్ బట్టి ప్లస్ మైనస్ ఉండొద్ది. ఇది దీని పర్లాంగ్ స్టోన్స్ కింద కూడా ఎవరి 200 మీటర్కి పర్లాంగ్ స్టోన్స్ రోడ్ చేసే ముందు పెట్టవచ్చు, లేకపోతే రోడ్ అంతా అయిపోయిన తర్వాత కూడా పెడతారు. పర్లాంగ్ స్టోన్ అనేది ఎవరి 200 మీటర్స్కి ఒకటి ఇచ్చుకుంటూ ఉంటారు. మనం రోడ్స్లో నార్మల్గా ఎన్హెచ్లో కానీ నార్మల్ స్టేట్ హైవేస్లో కానీ వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం పర్లాంగ్ స్టోన్స్ని. సో ఇప్పుడు మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసుకున్నాం. మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఓజిఎల్ అంటాం. ఓజిఎల్ ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్, అంటే అప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ కానీ ఎర్తన్ కానీ ఉన్న లెవెల్ని ఓజిఎల్తో మెన్షన్ చేసుకుంటాం. ఆ లెవెల్స్ అన్నిటిని తీసుకుని మనం ఫిక్స్డ్ లెవెల్స్ అన్నిటిని ఎక్కడో చోట డిస్టర్బెన్స్ చేయకుండా ఏదైనా పెద్ద చెట్టు కానీ లేకపోతే బిల్డింగ్స్ని కానీ రెఫరెన్స్ తీసుకుని దాని దగ్గర నుంచి ఎంతో కొంత రేడియస్లో టీబీఎం కానీ బెంచ్ మార్క్, టెంపరీ బెంచ్ మార్క్ కానీ బెంచ్ మార్క్ అంటాం, ఇవి అరేంజ్ చేసుకుంటాం. మ్యాక్సిమం అప్పుడు స్టార్టింగ్ అరేంజ్ చేసేవి బెంచ్ మార్క్స్ అనుకుంటాం. తర్వాత మనకి అకార్డింగ్ టు సైట్ కండిషన్ బట్టి ఆ బెంచ్ మార్క్ నుంచి టీబీఎంలో అరేంజ్ చేసుకుంటాం. అంటే నేను ఓల్డ్ వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. టీబీఎం మాకు అక్కడ టీబీఎం అరేంజ్ చేసుకుని వర్క్ ఎలా చేసేవాళ్ళము, అది నా ఓల్డ్ వీడియోలో ఉంది. సో ఇన్స్ట్రుమెంట్ ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ రీడింగ్ అనేది బ్యాక్ సైడ్ అంటాం. ఈ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉన్నదో ఈ హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్కి క్యాలిక్యులేట్ చేస్తానికి ఇక్కడ నుంచి ఈ ఏరియాని హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అంటే రోడ్ లెవెల్ నుంచి ఎంత హైట్లో ఉన్నది ఇన్స్ట్రుమెంట్ సైట్ అనేది. ఈ డాటెడ్ లైన్ ఉన్నది కదా, ఇది సైట్ అంటాం, ఇన్స్ట్రుమెంటల్ సైట్. ఇది మనకు ఒకే లెవెల్లో రావాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్ని లెవెల్ చేసుకోవాలి. ఆ లెవెల్ని ఎలా చేయాలనేది నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. స్క్రూస్ యూజ్ చేసి లెవెల్ చేసుకుంటాం ఫస్ట్ స్టాండ్తో చేసుకున్న తర్వాత. దాన్ని ఇన్స్ట్రుమెంట్ అంటే ఫిక్స్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఏదైతే టీబీఎం కానీ బిఎం అంటే టెంపరీ బెంచ్ మార్క్ కానీ ఉన్న పాయింట్లో మనం స్టాఫ్ అనేది పెట్టుకొని దానికి ఎంత మెజర్మెంట్ అయితే వస్తుందో, సపోజ్ 1.4 వచ్చింది అనుకోండి, 1.426 వచ్చింది అనుకోండి. ఇక్కడ టీబీఎం కానీ బెంచ్ మార్క్ కానీ 146.47 సంథింగ్, ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇక్కడ బెంచ్ మార్క్ వాల్యూ వచ్చేటప్పుడు 146.47 వచ్చింది. మనకు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 1.426 వచ్చింది. సో హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉన్నదో, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది కావాలనుకుంటే టీబీఎం ఆర్ బెంచ్ మార్క్ అంటే ఈ లెవెల్ ఇక్కడ నుంచి ఎందుకు హైట్ ఉన్నది కదా, సో ఆటోమేటిక్గా ఏం చేయాలి, ప్లస్ మైనస్, ప్లస్ చేస్తాం. ప్లస్ బ్యాక్ సైడ్ ఫస్ట్ తీసుకునే వాల్యూని ఎప్పుడు బ్యాక్ సైడ్ అనుకుంటాం కదా, బ్యాక్ సైడ్ వేసుకుంటాం. అంటే ఇక్కడ ఎంత వాల్యూ 146.47 ప్లస్ 1.426, సో 146.896 MTS. ఇంత లెవెల్ అనేది వచ్చింది మనకి. దీనికి హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఇది. సో హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అంటే రోడ్ లెవెల్ నుంచి
హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎంత ఉన్నది, సైట్ అనేది ఎంతలో వస్తుంది డాటెడ్ లైన్ అనేది మనకు తెలిసింది. సో ఇక్కడ నుంచి మనకి ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ఎక్స్ ఎంతలో ఉండాలో చూసుకుంటున్నాం. సో మనకి ఎక్స్ అనే వాల్యూ రావాలన్న, సో ఎక్స్ అనే వాల్యూ మనకు ఫిక్స్డ్ చేసేస్తారు. అంటే ఇప్పుడు రోడ్ వేస్తున్నప్పుడు అక్కడ హైట్ చేయాలా డౌన్ చేయాలనేది. ఇప్పుడు ఒకవేళ హైట్ చేయాలనుకోండి, అంటే ఇప్పుడు ఈ ఫిక్స్డ్ లైన్ ఉంది కదా, సో నార్మల్ ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేటప్పటికి ఈ డాటెడ్ లైన్లో ఈ హైట్లో ఉన్నది అనుకోండి, నార్మల్గా మనం స్ట్రైట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నదాన్ని స్ట్రైట్ చేసుకుంటూ వెళ్తాకి వస్తాం. ఇక్కడ నేను స్ట్రైట్ లైన్ ఉన్నదాన్ని డౌన్ చేయమంటున్నా. సో అది మన అకార్డింగ్ టు సైట్ కండిషన్ బట్టి ఇప్పుడు సూపర్ రిలేషన్స్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా రోడ్ లెవెల్లో కాకుండా స్టాపర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి తీసుకురావాలనుకుంటే ఆటోమేటిక్గా అక్కడ కటింగ్ చేయాలి. ఈ కటింగ్ వాల్యూ ఎంత వస్తుంది, దీన్ని ఎక్స్ డాష్ అనుకోండి. ఎక్స్ డాష్ను మనం కటింగ్ చేయాలి ఎంత హైట్. ఫస్ట్ అసలు ఎక్స్ డాష్ దగ్గర పెట్టుకుని ఎఫ్ఆర్ఎల్ ఏమో ఎక్స్ వచ్చింది కదా, అప్పుడు ఎక్స్ డాష్ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ నుంచి సైడ్ చూసినప్పుడు 1.34 వచ్చింది అనుకోండి. మనకి ఇక్కడి నుంచి అంటే సైడ్ ఇక్కడి నుంచి ఎక్స్ డాష్ వాల్యూ కావాలి. సో ఎక్స్ డాష్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మైనస్ 1.34. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎంత వచ్చింది, ఈ పైన ఉన్నది కదా 146.896 మైనస్ 1.34, దట్ ఈక్వల్స్. సో ఇక్కడ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం. 145.556 వచ్చింది ఎక్స్ డాష్ వాల్యూ. కానీ మనకి ఎఫ్ఆర్ఎల్ ఎంత ఉండాలి, ఎక్స్ రావాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎక్స్ డాష్ అనేది ఉన్నది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఏరియాని ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ అనేది మనకి మైనస్లో ఉంటుంది. సో ఎక్స్ డాష్ మైనస్ ఎక్స్ చేసుకుంటే ఈ డిఫరెన్స్ ఏదైతే ఉన్నదో ఈ వాల్యూ ఈ హైట్ అనేది వస్తుంది. సో సంథింగ్ ఎఫ్ఆర్ఎల్ వాల్యూ వచ్చేటప్పటికి మనకి 144.39 ఉండాలనుకోండి. ఈ వాల్యూ ఉండాలనుకో, మనకి ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎక్స్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది, 145.556 వచ్చింది. సో దాంట్లో నుంచి 144.39 తీసేయాలి. సో తీసుకుంటే 1 మీటర్ సంథింగ్ వస్తుంది, 1 మీటర్ అనుకోండి ఎగ్జాంపుల్ ఇది. దీని వాల్యూ ఎంత వస్తే అంత కటింగ్ చేసుకుంటాం ఇక్కడి నుంచి. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుందో చూసుకుంటాం. ఇది వై కాబట్టి మనకి ఈ హైట్లో వెళ్తుంది అనుకోండి రోడ్డు, ఇది వై డాష్ అవుద్ది. ఈ గ్యాప్ ఎంత కటింగ్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఇందాక ఎక్స్ డాష్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అలా వై డాష్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని దాని నుంచి వై వాల్యూ తీసుకుంటే మనకి కటింగ్ చేయాలి, ఎంబాట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూ ఉన్నది, ఇది మన ఫినిషింగ్ లెవెల్. బట్ మనకి రోడ్డు వచ్చేటప్పటికి ఈ కింద ఉన్నది కదా, ఈ పోర్షన్లో ఉన్నది అనుకోండి. ఇక్కడ మనకి జెడ్ అనుకుందాం, కింద పాయింట్ పై పాయింట్ జెడ్, మనకి ఫినిషింగ్ లెవెల్ జెడ్ రావాలి. జెడ్ డాష్లో మనకి రోడ్ లెవెల్ ఉన్నది. సో కటింగ్ కాదు ఇక్కడ ఎంబాట్మెంట్ చేయాలి. ఎంబాట్మెంట్ చేయాలంటే ఏముంది, సేమ్ ఫస్ట్ జెడ్ డాష్ వాల్యూ వస్తుంది. సేమ్ అది అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మైనస్ జెడ్ డాష్ వాల్యూ వేసుకుంటాం. ఇక్కడ వచ్చిన F4 సైట్ జెడ్ డాష్ వాల్యూ మాకు కాదు, 4 సైట్ ఎఫ్ఎస్. సో ఇది వేసుకున్న తర్వాత మనకి సంథింగ్ జెడ్ డాష్ అనే వాల్యూ వస్తుంది కదా. సో దాంట్లో నుంచి జెడ్ వాల్యూ తీసేస్తుంది. జెడ్ అంటే మనకి ఎఫ్ఆర్ఎల్ ఇస్తాడు అన్నాను కదా, ఫినిష్డ్ రోడ్ లెవెల్ కానీ ఫినిషింగ్ లెవెల్ కానీ ఎఫ్ఎల్ కానీ ఎఫ్ఆర్ఎల్ అంటాం. ఆ లెవెల్ని తీసుకుంటే మనకి ఇది ఎంబాట్మెంట్ ఎంత హైట్ చేయాలనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఎంత థిక్నెస్ వేయాలనేది చూసుకొని ఆ థిక్నెస్ ప్రకారం మన లేయర్స్ ఎప్పుడు కూడా ఎంబాట్మెంట్ చేసినప్పుడు 0.3 కన్నా ఎక్కువ ఒకేసారి వేసి మనం ఎంబాట్మెంట్ అనేది చేయకూడదు. 0.3 థిక్నెస్ వేసిన తర్వాత రోలింగ్ చేసిన తర్వాతనే ఎంబాట్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.